Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers. రే మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ ఉంటాను సార్. సార్. ఏ రారా. కాదరా నాయుడు గారు వచ్చారా? నమస్కారం అయ్యా. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. డిఎస్పీ గారు చెప్పండి, నన్ను ఎందుకు రమ్మన్నారు? సార్, మా ఎస్ఐ వీరభద్రం మీ ఇంటికి డైరెక్ట్గా రావడం తప్పే, కానీ తను మాత్రం చాలా సిన్సియర్ ఆఫీసర్ సార్. కొంచెం ఆవేశపడ్డాడు. ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ఉంటే బాగుండేది. చూడండి, మా అబ్బాయి కానీ తప్పు చేసుంటే నేనే వాడి కాళ్ళు చేతులు ఎరగొట్టి తీసుకొచ్చి పడేసి ఉండేవాడిని. కానీ నిజాలు తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తాడు. సార్, మాట్లాడదాం సార్. అతను కావాలని చేయలేదు, ఏదో ఆవేశంలో. ఇప్పుడు చెప్తున్నాను, నా కొడుకు దోషి అని తేలే వరకు వాడి ఒంటి మీద ఏకవాలినా ఊరుకోను. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు. వస్తాను. నమస్తే. నువ్వు చేస్తున్న పనుల వల్ల. నమస్తే రాజు గారు. నమస్కారం సార్. రండి, కూర్చోండి. మీ అమ్మాయికి అలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. త్వరలో హంతకుడు ఎవరో కనిపెట్టేస్తాం, కానీ అంతవరకు మీరు గొడవ పడేలా ఉంటే మొదట్లోనే మా ఊర్లో చాలా గొడవలు జరిగేవి. మీరు ఇప్పుడు ఇలా పిలవాల్సిన అవసరం ఉండేది కాదు. ఉంటా. కరుణ, ఒక్క నిమిషం ఆగు. నేను నాయుడు గారు అబ్బాయినని, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని నన్ను అడిగేవాళ్లే లేరనేది నీ నమ్మకం. నా కొడుకు చేతనైనంత సహాయమే చేస్తాడు. ఎవరికి ఏ హాని తలపెట్టడనేది నా నమ్మకం. మన పరువు ప్రతిష్టలు నా నమ్మకం మీదే ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే నీకు తెలిసిన లోకమే నన్ను ప్రశ్నిస్తుంది. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వే రాజుగారు అమ్మాయిని. నాన్న, ఇందాక మీరు అన్నారే నమ్మకం అని. అదే నమ్మకం నా మీద ఉండుంటే నన్ను ఈ ప్రశ్న అడిగేవారే కాదు నాన్న. నాన్న, మీరు అమ్మ నా ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఇదే నా ప్రపంచం. కానీ అన్ను చూసిన మరుక్షణం తనే నా ప్రపంచం అయిపోయింది. కానీ అదే ప్రపంచంలో ఇప్పుడు తను లేదంటే తట్టుకోలేకపోతున్నా నాన్న. నాన్న, నేను ఆకతాయిలా తిరుగుతానేమో కానీ ఇలా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఇలా పెరగలేదు నాన్న. నన్ను అలా మీరు పెంచలేదు. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు. అసలు అన్నుని నేను చంపలేదని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు కూడా లేవు నాన్న. కానీ నా చుట్టూ ఏర్పడిన ఈ ప్రశ్నల వలయాన్ని మాత్రం ఖచ్చితంగా ఛేదిస్తాను నాన్న. అప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. కర్ణ, ఆగు. నీకొక మాట చెప్పనా? మొదటిసారి ఎస్ఐ గారు ఇంటికొచ్చినప్పుడే విషయమేంటో నాకు తెలిసిపోయింది. కానీ నిన్నెప్పుడు నేను అడగలేదు. మీ మగాళ్ళు మా ఆడవాళ్ళకి ఏం తెలీదు, తెలిసిన వాళ్ళ వల్ల ఏం కాదు అని మమ్మల్ని వంటింటికి పరిమితం చేసేస్తారు. నిజమే, మాకు విషయం తెలిసినా ఏం చేయలేము. అన్ని బాధల్ని గుండెల్లో దాచుకుని కన్నీటి రూపంలో బయటికి చూపాల్సి వస్తుంది. నీకో విషయం చెప్పనా? మా 25 కాపురంలో ఏ నాడు అయినా ఎవరి ముందు తలదించుకోలేదు. కానీ ఇప్పుడు అది నీ వల్ల అంటే నేను తట్టుకోలేకపోతున్నారా. అమ్మా, నేను చెప్పేది. ఆగు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోకన్నా. ఆయన ఊరు జనం ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తే అది నీ వల్ల అని నాకు తెలిస్తే మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను. గుర్తుపెట్టుకో.
దయచేసి ఇటువైపు ఎప్పుడూ రాకు. మా ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. అంకుల్ మీతో ఒకసారి మాట్లాడదామని. ఏం మాట్లాడతావు? సారీ చెప్తావా, సానుభూతి చూపిస్తావా? నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎవరి సానుభూతి అక్కర్లేదు. అందులోనూ నీ కుటుంబ సానుభూతి అస్సలు అవసరం లేదు. ఏంట్రా వీడు కన్న బిడ్డను కడతేర్చినవాడు కళ్ళ ముందుంటే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాడు అనుకుంటున్నావేమో. అడ్డొచ్చిన వాళ్ళని తుంచడం మీ అలవాటు, పెంచడం మా అలవాటు. చూడు బాబు, దయచేసి ఇటువైపు ఎప్పుడూ రాకు. రేపో మాపో పెద్ద మనిషి అయ్యే పాపం ఉంది. చూడు తల్లి, ఇటువంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏదో లీక్ అవుతున్నట్టు సౌండ్ వస్తుంది. డీజిల్ లీక్ అవుతుంది అంటే అసలు ఏం పట్టించుకోడా? చెప్పరా, ఎక్కడున్నారా? ఇంటికాడ భోజనం చేస్తున్నాను రా. ఒకసారి ఆ ఫోటో పంపించరా నాకు. ఫోటో? ఏం ఫోటోరా? అదేరా ఆ రోజు అను ఫోటో చూపించావు కదా అది. నా డబ్బా ఫోన్ అని తెలుసు కదరా. ఆ నువ్వు చివరి చూపు నీకు చూపిందామని చెప్పే మన సూర్యరావు లేడా, ఆడు ఫోన్లో తీసుకొచ్చి చూపించాను. ఒరే లేకపోతే ఓ పని చేస్తాను రా. ఏంట్రా? సూర్యరావుడికి నీ నెంబర్ పంపుతాను. ఓయ్ వాట్సాప్లో ఫోటో పంపమంటాను, ఓకేనా? సరే, అదేదో త్వరగా చెయ్యి. ఉంటాను. సరే. ఏంటి కర్ణా సార్, ఎప్పుడు మేం మీ వెంట పడతాం, అలాంటిది మీరు ఫోన్ చేసి రమ్మన్నారు. ఏంటి విషయం చెప్పండి సార్. సూటిగా ఒకటి అడుగుతున్నా, నేనే హంతకున్నాను నమ్మినప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కరెక్ట్ ఎవిడెన్స్ లేక బేసిక్ ఎంక్వైరీలోనే నువ్వే హంతకుడు అని తేలింది. అప్పుడే వెళ్ళి రాజుగారిని కలిశాను. ఎస్ఐ గారంటే ఇలా వస్తున్నారు వర్కర్స్ ఉండే టైంలో. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి. మీ అమ్మాయిని చంపింది ఎవరో తెలిసింది. ఎవరు? ఎవరు? నాయుడు గారు అబ్బాయి. నాయుడు గారు అబ్బాయా? ఈ విషయం నాయుడు గారికి కూడా తెలుసు. ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఏమన్నారు? ఒక అంతకుడు తండ్రి ఊరు పెద్ద అయితే ఏమంటాడో అదే అన్నాడు. మీరు ఊ అనండి. నాయుడు గారు కాదు కదా, ఈ స్టేట్ సీఎం వచ్చినా నన్ను ఆపలేడు. వద్దెస్ఐ గారు, ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దాం. ఏంటి రాజు గారు ఏం మాట్లాడుతున్నారు? మీరెవ్వరికీ భయపడిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. వాళ్ళకి భయపడి కాదు, నా కుటుంబానికి భయపడి. అర్థం కాలేదు రాజుగారు. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది.
నా కూతుర్ని చంపింది నాయుడు గారి అబ్బాయిని నాయుడు గారికి కూడా తెలుసు, కానీ పరామర్శించడానికి కూడా రాలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి అరెస్ట్ చేసినా క్షణాల్లో బయటికి తీసుకురాగలరు. అయినా పర్లేదు, మనం కూడా గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఓకే, మరి ఇంకెందుకు రాజుగారు ఆగటం? నాయుడు గారి అబ్బాయిని అరెస్ట్ చేస్తే ఊరి జనం మిమ్మల్ని పొలిమేర కూడా దాటని. ఆ జనానికి ఏం చెప్తారు? మీడియాకి ఏం చెప్తారు? అసలు కోర్టుకేం చెప్తారు సార్ మీరు? దీనికి ఒక్కటే సమాధానం. నేను చెప్పనక్కర్లేదనుకుంటా. దీన్ని ఇంతటితో వదిలేసేయండి. రాజుగారు ఒక్కసారి సరే అని ఉంటే ఈ రోజు మనం ఇలా కలిసేవాళ్ళమే కాదు. ప్రూఫ్ మీ దగ్గర ఉంటే హంతకుడిని పట్టుకుంటారా? అంటే హంతకుడు ఎవరని నేనే ప్రూఫ్ ఇస్తే? కామెడీ చేయొద్దు కర్ణా. కామెడీ చేసే సిచ్యువేషన్లో నేను లేను సార్. ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తాను, మీరే డిసైడ్ చేయండి. ఈ ఫోటోలో అను నెక్క మీద ఉన్న టాటూ, ఆ డెడ్ బాడీ లెక్కడు సార్. నాటకాలు ఆడుతున్నావా? ఫోటో మార్పించేసి అన్నే డైవర్ట్ చేద్దామని చూస్తావా? వదలండి సార్. నేను మేనేజ్ చేయాలనుకుంటే మీతో ఎందుకు మాట్లాడతాను సార్? ఎక్కడికి వెళ్ళేవాడినో తెలుసు అనుకుంటా. అయినా నేను ప్రూఫ్ చూపిస్తుంది మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి నేను తప్పించుకోవడానికి కాదు, నేను హంతకుని కాదని మీకు తెలియజేయటం కోసం. మరి ఈ డెడ్ బాడీ అనుది కాకపోతే ఇంకెవరిది? అదే మనం కనిపెట్టాలి. ముందుగా ఈ విషయం రాజుగారికి చెప్పాలి. వద్దు సార్, అలా అయితే ఈ విషయం ముందు ఆయనకే చెప్పేవాడిని. అలా చెప్తేనే కదా నువ్వు అంతకుడు కాదని రాజుగారికి తెలిసేది. నేను నిర్దోషినని ప్రూవ్ చేసుకోవడం కన్నా ఆయన కూతుర్ని ఆయన దగ్గరికి చేర్చడమే నాకు ఇంపార్టెంట్. యువర్ రైట్ కర్ణ, ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే సార్, నేను ఎప్పుడూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. ఇంతకీ అంతకుడు ఎవరు? ఎవరు? వాడెవ్వడైనా కానివ్వండి సార్, వాడిని మాత్రం వదలను. అసలు ఈ కేసు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. కథ ఎక్కడ మొదలైందో అక్కడి నుంచే మొదలు పెడదాం సార్. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి సార్? నీ ఫ్రెండ్స్లోనే మనకు కావలసిన సస్పెక్ట్ ఉండొచ్చు. సార్ కూల్ కర్నా, కూల్గా ఆలోచించు. ఎవడో చంపో కిడ్నాప్ చేసో మీ ఫ్రెండ్స్కి తెలియకుండా పడవని తీసుకుపోయి ఉంటే లీక్ అవుతున్న పైప్కి వాడు క్లాత్ కట్టడు. ఎందుకంటే వాడి టార్గెట్ తీసుకుపోవడం మీదే ఉంటుంది. అదే సస్పెక్ట్ ఈ పడవ యజమాని అయ్యుంటే వాడి ఆలోచన అంతా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడవ కట్టేదాకా వాడి దృష్టి అంతా ఈ పడవ మీదే ఉంటుంది. సస్పెక్ట్ నెంబర్ 1 ఈ పడవవాడు సత్తి. మిగతా ఫ్రెండ్స్ అంటావా 10% అనుమానం ఉంది, కానీ 90% కాకపోవచ్చు కూడా. ఎందుకంటే పడవ నడపటం అంత తేలికైన విషయం కాదు, దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి.